చెప్పాను కదండి, లోపలికైతే ఫోన్ అలో చేయలేరు. లోపలైతే ఇలా ఉంటుంది, ఇక పూర్తిగా అయితే కుదరదు. దాని తర్వాత అయితే మేము స్వర్ణగిరికి వచ్చేసాము. ఇదండి స్వర్ణగిరి. ఇందులో కూడా మనకు ఫోన్ అలో చేయరు, బయట ఇది లొకేషన్. ముందుగా అయితే మనకు స్వామివారి పాదాలు అయితే దర్శనం చేసుకోవాలి. చూడండి స్వామివారి పాదాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఫస్ట్ అయితే మనకి ఇది దర్శనం ఇస్తాయి. ఆ తర్వాత ఇక పైకి ఇక్కడ కూడా చాలా మెట్లు ఉన్నాయి. ఈరోజైతే ఇక్కడ అక్కడ మెట్లు ఎక్కి దిగి అయితే అలసిపోయినాం. చాలా ఎనర్జీ అయితే అందరికీ డల్ డల్ అయిపోయింది ఇక్కడక్కడ అన్నట్టు. గుట్టపైకి వెళ్ళడానికి కూడా మేము మెట్ల మార్గంనే వెళ్ళాము. ఇక ఇప్పుడు కూడా మెట్ల మార్గంని. అందరిలో అయితే గ్లూకోడి అంటారు కదా, అది ఎనర్జీ అయితే దిగిపోయింది. ఇక బయట కూడా ఇక చూసారు కదా ఎన్ని మెట్లు ఉన్నాయో. ఇక్కడ కూడా లోపల ఫోన్ అలో చేయరు కాబట్టి ఇంత మట్టుకైతే తీసా చెప్పేసి తీసా. చూడండి లోపల ఇది కూడా ఎంత బాగుందో. ఇక్కడ కూడా నైట్ సూపర్ ఉంటుంది. ఇక ఫస్ట్ ఆంజనేయ స్వామి పెద్దగా. ఈరోజు సోమవారం కాబట్టి మంది అయితే ఎక్కువ లేరు. మంది ఎక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. మాకైతే యాదగిరిగుట్టలోను ఇక్కడ స్వర్ణగిరిలోను తొందరని దర్శనం అయింది. ఎంత బాగా అనిపించిందో దర్శనాలు అయితే తొందరగా. మాకైతే మేము అనుకోలేము ఇంత తొందరగా అవుతుంది అని చెప్పేసి. చాలా బాగా జరిగింది దర్శనాలు. తర్వాత అయితే కింద స్వామివారు పడుకున్నది, అదే విష్ణుమూర్తి అంటారు కదా, ఈ ఇట్లా నది టైప్ అంటే కోనేరు టైప్ ఉన్నది అన్నట్టు. అందులో స్వామివారు పడుకున్నది చూడండి. ఇక్కడ కూడా తక్కువనే జనాలు ఉన్నారు. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి తక్కువగా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. మేము ఫస్ట్ టైం పోయినప్పుడు మాత్రం చాలా రష్ ఉండే. ఇప్పుడైతే ఈజీగా దర్శనాలు కంప్లీట్గా అయిపోయినాయి. మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే ఫోటోలు వీడియోలు దిగాము. అన్ని దేవుళ్ళు అయితే చాలా బాగా దర్శనం ఇచ్చేసి. చూడండి విష్ణుమూర్తి ఎలా పడుకున్నాడో. ఇక్కడ కాయిన్స్ కూడా ఇస్తారు. ఇట్లా ఏదైనా కోరికలు అనుకుంటే నెరవేరడానికని కాయిన్స్ కూడా ఇస్తారు. చుట్టూ కూడా ఎంత బాగుందంటే, ఇది మేము బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవి స్వామివారి నగలు పెట్టారన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు, ఇది బయట వచ్చేసి లొకేషన్ అదంతా. దీని తర్వాత మళ్ళీ మేము యాదగిరిగుట్టకు వెళ్ళాము. అయితే మేము డే లైట్ దర్శనం చేసుకున్నాం కదా, నైట్ లొకేషన్ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళాము. మేము లాస్ట్ ఇయర్ పోయినప్పుడు కూడా ఇక ఇది కుదరలేదు వెళ్ళడానికి. లైటింగ్ సూపర్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ నైట్ అంతా వెయిట్ చేసుకుని ఇక అక్కడ స్వర్ణగిరిలో తిరిగేసి మళ్ళీ నైట్ పోయి చూద్దామని చెప్పేసి పోయినాము. ఎంత మంచిగా ఉన్నాయో. నేనైతే మధ్యలో వీడియో ఇస్తుంటే ఆటోమేటిక్గా లైట్ ఆన్ ఆఫ్ అనుకుంటే అదేమంటారు రెడ్ అండ్ బ్లాక్ రెడ్ చూడండి. అట్లా నేను అసలు లైట్ ఏం చేయలేను, ఆటోమేటిక్గా నేను వీడియో తీస్తున్నాక అట్లా అయింది. ఇక తర్వాత ఇక మేము ఫోటోలు వీడియోలు తీద్దామని చెప్పేసి తీసినాము. అక్కడ ఇక మొక్కినవి ఉంటాయి కదా, మొక్కిన వాళ్ళు బియ్యము ఆ కోతులకేసి ఆ కోతులు కూడా ఇట్లా మాకు సపోర్ట్ చేసిన. మేము మీద ఎక్కడ వచ్చేది కొరికేస్తా అని భయపడ్డాము. మెల్లిమెల్లిగా వాటికి ఏమనకుండా వెళ్ళిపోయాము. ఇక్కడ గోల్డ్ డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇలా చేస్తూ ఉంటేనే లైట్ ఆటోమేటిక్గా అయితే రెడ్ బ్లాక్. ఇదైతే పెద్ద డోరు. నేను జూమ్ చేస్తాను చూడండి. వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి ఇక్కడ. వీడియో నేనే తీయడం వల్ల మధ్యలోనే కనిపించాను. దీని తర్వాత అయితే మేము నైట్ కొమరవెల్లి వెళ్ళాము. కానీ అక్కడ కూడా వీడియో తీయనీరు కాబట్టి ఫోన్ తీసుకోలేను, ఓన్లీ ఫోటోస్ దిగాం. తర్వాత వీడియోలో పెడతాను. బాయ్ అండి.